బ్రేకింగ్ న్యూస్. దాసరి నారాయణరావు దర్శకరత్న దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై బిగ్ టీవీ కథనాలకు స్పందన లభించింది. దాసరి సమాధి దగ్గరకు మంచు మనోజ్ చేరుకున్నారు. సమాధి చుట్టూ చెట్ల తొలగింపుకు చర్యలు చేపట్టారు. అటు మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్వయంగా కాల్ చేసి ఆరా తీశారు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది దర్శకరత్న దాసరి నారాయణరావు సమాధి. ఆయన సమాధి దగ్గర ఎవరు వెళ్ళటానికి అవకాశం లేకుండా పొదలు చెట్లు మొలిచిపోయి ఉన్నాయి. ఆకులు రాలిపోయి చెత్తా చెదారంతో ఉంది. ఆ దృశ్యాలను బిగ్ టీవీ ప్రపంచానికి చూపించింది, ముఖ్యంగా సినీ ప్రపంచానికి. ఇప్పుడు ఆ దృశ్యాలను చూసి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పాలంటే ఆ రోజు ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండేవారు దాసరి నారాయణరావు. అంతేకాదు ఎప్పటికీ ఎందరో నటీనటులు దర్శకులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కానీ అలాంటి మహానుభావుడి సమాధి కనీసం ఎవరు పట్టించుకోలేని దుస్థితిలో ఉంది. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి. దాసరి నారాయణరావు సమాధి, ఆయన విగ్రహం చుట్టూ మొలచిపోయిన మొక్కలు. వాస్తవానికి తెలుగు సినీ చరిత్రలో దాసరి నారాయణరావుది తిరుగులేని అధ్యాయం. వందలాది మంది సినీ జీవితాన్ని ప్రసాదించిన ఆయన సమాధి ఇప్పుడు పిచ్చి మొక్కలతో నిండిపోయి గుర్తుపట్టలేనంత దారుణమైన స్థితిలో కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్యానికి కారణం కన్న కొడుకులేనని చెప్పొచ్చు. వాస్తవానికి తండ్రి సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులు, ఇళ్ల కోసం రోడ్డున పడి కొట్టుకున్న దాసరి కుమారులు కన్న తండ్రి సమాధిని మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారు. చెప్పాలంటే ఆస్తుల పంపకాలలో చూపించిన శ్రద్ధను కన్నతండ్రి సమాధిని పరిరక్షించుకోవడంలో దాసరి కుమారులు విఫలమయ్యారు. కోట్లాది రూపాయల ఆస్తిని పంచుకున్న కుమారులు తండ్రి సమాధిని కనీసం క్లీన్ చేయించడానికి ముందుకు రాకపోవడంపై ప్రశ్నిస్తున్నారు దాసరి నారాయణరావు అభిమానులు. నారాయణరావు నా గురువు అని మోహన్ బాబు ఎప్పుడు అంటారు. దాసరి నారాయణరావుకు మోహన్ బాబుకు మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఇప్పుడు మోహన్ బాబు కుమారులు అక్కడికి వచ్చి దాసరి నారాయణరావు సమాధిని శుభ్రం చేయిస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు చెట్లు మొలిచి పాడుబడ్డ స్థితిలో దాసరి నారాయణరావు సమాధి ఉంది. నిజానికి అక్కడ సందర్శన కోసం ఏర్పాట్లు చేశారు. కానీ ఆ తర్వాత ఎవరు ఆ సమాధిని పట్టించుకోవడం మానేశారు. కేవలం దాసరి నారాయణరావు వారసులం అని చెప్పుకుంటారు తప్ప ఆయన సమాధిని పట్టించుకోవడం లేదు అని చాలామంది అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బిగ్ టీవీ ప్రచురించిన కథనాలకు మంచి స్పందన వచ్చింది. మంచు కుటుంబం నుంచి రెస్పాన్స్ వచ్చింది. గీతార్స్ ప్రతినిధులు కూడా అక్కడికి వచ్చారు. మంచు మనోజ్ కొంతమంది మనుషులను తీసుకొని దాసరి నారాయణరావు సమాధి చుట్టూ శుభ్రం చేయిస్తూ ఉన్నారు. సందర్శనకు అవకాశం కలిగే విధంగా శుభ్రం చేయిస్తూ ఉన్నారు. మొత్తం ఆకులు రాలిపోయి ఆ సమాధి చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచిపోయి పాడుబడిన స్థితిలోకి వెళ్ళిపోతున్న దుస్థితిలో ఉంది. బిగ్ టీవీ కథనాలను బయటి ప్రపంచానికి చూపించడంతో దాసరి అభిమానులు ఒక్కసారిగా బగ్గుమన్నారు. మంచు మనోజ్ అక్కడికి చేరుకుని పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయిస్తున్నారు. మంచు విష్ణు కూడా ఈ సమాధి దుస్థితిపై స్పందించారు. ముఖ్యంగా సమాధి దుస్థితిలో ఉండటానికి కారణం ఆయన కుమారులనే చాలామంది నిందిస్తూ ఉన్నారు. తండ్రి సంపాదించిన పేరును తగిలించుకున్నారు, తండ్రి సంపాదించిన ఆస్తులను పంచుకున్నారు. కానీ ఆయన సమాధిని మాత్రం కనీసం పట్టించుకునే స్థితిలో ఆయన కుమారులు లేరు అంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. సమాధి దగ్గర నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పగానే ఆయన వెంటనే స్పందించి ఈరోజు ఆయన సమాధిని చూడడానికి అండ్ మొత్తం కూడా క్లీన్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. నిజంగా ఇంత త్వరగా స్పందిస్తారు అని నిజంగా అనుకోలేదు. బట్ హీరో అని అనిపించుకున్నారు. ఇటు ఇప్పటి వరకు కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. బట్ ఇప్పటికే ఇటు మోహన్ బాబు
ఏదైతే ఆయన గురువుగా భావిస్తూ ఉంటారో మరి ఆయన ఏమైపోయారు అని అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఈయన రావడం జరిగింది. సార్ వెల్కమ్ and thanks for responding to my video. Thank you and sorry I didn't recognize. And thank you so much. నేను నిజంగా అసలు మీ దగ్గర నుంచి నేను రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. యాక్చువల్లీ నేను అలాంటి సిచ్యువేషన్లో చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఎంతో పెద్ద ఆయన నటుడు కదా, ఎంతోమంది ఈరోజు ఆయన వల్ల బ్రతుకుతున్నాము అని కూడా స్టేజెస్ మీద చెప్తూ ఉంటారు. సో అది చూడగానే మీకు ఏమనిపించింది సార్? అండ్ దట్టు ఇవాళ ఆయన వర్ధంతి. అవునండి, చాలా బాధేసింది నాకు చూడంగానే. నేను వచ్చి దాదాపు ఒక 3-4 సంవత్సరాలు అయింది. అప్పుడు వచ్చినప్పుడు మేము కొంచెం ఉంటే చేసుకుని వెళ్ళాం మేము. అండ్ ఆ తర్వాత మొన్న చిత్రపూరి కాలనీ వైపు వెళ్తూ ఉంటే విగ్రహం చూసి ఎలా ఉందో అనుకున్న 4 రోజుల క్రితమే, ఆ దేవుడి సాక్షిగా. కరెక్ట్గా మీరు దాని దగ్గర నేను వీడియో పెట్టడం, అది మా టీం నాకు పంపించి చూసారా అన్న అనేసి చెప్పగానే పొద్దున వెళ్ళిపోయి ఇక్కడ చేసుకుని ఇక్కడ నుంచి షూట్కి వెళ్దామని తెల్లారితో రావడం జరిగిందండి. అండ్ ఈరోజు దాసరి నారాయణరావు గారి వర్ధంతి కాబట్టి లైవ్లో అంటే ఆయనకి జరగాల్సిన కార్యక్రమాలు చేద్దాము అని చెప్పి పొద్దున్నే ఇక్కడికి రావడం కూడా జరిగింది. దానికి సంబంధించినవి మనం చూస్తూ ఉన్నాము. అసలు నిజంగా అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు రియాక్ట్ అవుతారా అవ్వరా అని చెప్పి చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు. బట్ మనోజ్ గారు వెంటనే దీనికి స్పందించి ఏదో ఒకటి మనం చేయాలి అని చెప్పి ఈరోజు ఆయన దగ్గరికి రావడం కూడా జరిగింది. ఎంతోమంది ఇవాళ ఆయనని స్మరించుకుంటూ ఉంటారు, ఆయన మాకు ఇది చేశారు అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ ఏమైపోయారు అని చెప్పి కూడా చాలామంది వీడియో కింద స్పందించే పరిస్థితులు మనం చూసాము. సో ఇప్పటికీ ఒక్కసారిగా అంటే వీడియో వెళ్ళగానే చాలామంది దాని కింద ఇటు మంచు మనోజ్ గారిని, మంచు విష్ణు గారిని కూడా ట్యాగ్ చేయడం, మోహన్ బాబు గారిని ట్యాగ్ చేయడం. సో ఇదంతా చూసేసరికి ఒక్కసారిగా మనోజ్ గారు రియాక్ట్ అయిన విధానం ఏదైతే ఉందో చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. సో ఆయన రియాక్ట్ అయ్యి ఈరోజు ఈయన చూడాలి అని చెప్పి ఇక్కడికి రావడం కూడా జరిగింది. మన దాసరి పద్మావతి గారిని చూసి ఆయన చాలా ఎమోషనల్ అవుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా దాసరి నారాయణరావు గారితో ఆయనకున్న అనుబంధాన్ని ఆయన షేర్ చేసుకున్నారు. ఈరోజు వర్ధంతని మీరు వచ్చారా లేకపోతే వీడియో వల్ల వచ్చారా? వీడియో వల్ల వచ్చానండి. వీడియో వల్ల వచ్చారు. వర్ధంతి అంటే మేము అక్కడే విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందాం అనుకున్నాం. ఇది కేవలం వీడియో చూసి ఇక్కడికి వచ్చానండి. బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనానికి మంచు మనోజ్ కదిలొచ్చారు. దాసరి సమాధిని శుభ్రం చేయిస్తున్నారు. దాసరి నారాయణరావు మే 30వ తారీఖున 2017 సంవత్సరంలో ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆ తర్వాత ఆయన స్మృతివనాన్ని, ఆయన సమాధిని అక్కడ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎవరు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు దాసరి నారాయణరావు సమాధి పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఎవరు పట్టించుకునే దుస్థితిలో ఉంది. ఈరోజు మే 30వ తారీఖు, మే 30, 2017 సంవత్సరంలో ఆయన సినీ కళామ తల్లిని వదిలి వెళ్ళిపోయారు. ఆయన ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అయితే ఈరోజు ఎవరైనా అక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారా అని చూసాం. ఎందుకంటే ఆయన 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. రచయితగా, నటుడుగా, దర్శకుడుగా, జర్నలిస్టుగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. సినీ ప్రపంచానికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే పెద్ద దిక్కు ఉండేది. దాసరి నారాయణరావు మరణించిన తర్వాత సినీ ప్రపంచం పెద్ద దిక్కును కోల్పోయింది అనే చర్చ జరిగింది. ఇప్పుడు సినీ ప్రపంచానికి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు సమాధి కనీసం సందర్శించుకోవటానికి, ఆయన వర్ధంతి రోజు నివాళులు అర్పించడానికి కూడా అనువుగా లేని ఈ దుస్థితిని సినీ ప్రపంచానికి, ఆయన అభిమాన లోకానికి బిగ్ టీవీ చూపించింది. బిగ్ టీవీ ప్రసారం చేసిన ఒకే ఒక్క వీడియో సినీ ప్రపంచాన్ని కదిలించింది. ముఖ్యంగా దాసరి నా గురువు అని చెప్పుకునే మోహన్ బాబు కుమారులు ఈ విషయంపై తొలుత స్పందించారు. అక్కడికి వచ్చారు, బిగ్ టీవీ ప్రతినిధితో మాట్లాడారు. బిగ్ టీవీ మాత్రమే అక్కడికి వెళ్ళింది. దాసరి నారాయణరావు సినిమాలను, తెలుగు ఆడియన్స్ని, తెలుగు ప్రజలను విడతీసి చూడలేం. సినిమాలకు తెలుగు ప్రజలకు చాలా అభినవభావ సంబంధం ఉంటుంది. అందుకే సినీ యాక్టర్స్ని దేవుళ్ళలా చూస్తూ ఉంటారు, గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. దాసరి నారాయణరావును కూడా గుండెల్లో పెట్టుకుని పూజించే అభిమానులు చాలామంది ఉన్నారు. ఆయన వారసులు సినీ ప్రపంచంలో, అంటే ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ద్వారా సహాయం పొంది సినీ ప్రపంచంలో సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలుగా ఎదిగిన ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన కుమారులు ఈరోజు వర్ధంతి. కనీసం దాసరి నారాయణరావు సమాధి దగ్గరికి ఎవరైనా వచ్చి నివాళులు అర్పిస్తారేమో అని మేము చూసాం. ఆ దాసరి నారాయణరావు సమాధి దగ్గరికి వెళ్ళి చూసేసరికి పిచ్చి మొక్కలు ఆ సమాధి చుట్టూ సావాసం చేస్తూ ఉన్నాయి. మొక్కలే ఆయనకు బహుశా నివాళులు అర్పిస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఆ పిచ్చి మొక్కలే. కానీ ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వారు, ఆయన సంపాదించిన కోట్ల ఆస్తిని, ఆయన లెగసీని
మేము తర్వాత తరానికి తీసుకువెళ్తా ఉన్న వారు ఎవరు అక్కడికి రాకపోవడం చాలా బాధ అనిపించింది. బిగ్ టీవీ ప్రసారం చేసిన ఆ వీడియోతో, ఆ కథనంతో చూడండి ఒక్కసారి. మంచు మనోజ్ అక్కడికి వచ్చారు, మంచు విష్ణు ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు దాసరి సమాధిని పరిశుభ్రం చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆయన 1947లో పుట్టారు. 2017 మే 30వ తారీఖున ఆయన మరణించారు. ఈరోజు ఆయన వర్ధంతి. ఎవరు కనీసం ఆయన వారసునం అని చెప్పుకునేవారు కానీ, ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నాం అన్నవారు కానీ, ఆయన ద్వారా సహాయం పొందామని చెప్పుకునేవారు కానీ, ఏదైనా ఒక సందర్భంలో దాసరి పేరును ఉచ్చరించేవారు అక్కడికి వచ్చి కనీసం నివాళులు అర్పించకపోవడం, అలా ఆయన సమాధి అలాంటి దుస్థితిలో ఉండటంపై స్పందించకపోవడం కొంత ఆశ్చర్యం అనిపించింది బిగ్ టీవీకి. దీంతో ఈ కథనాన్ని మేము ప్రసారం చేశాం. ఇప్పుడు అక్కడికి దాసరి సమాధి దగ్గరికి మంచు మనోజ్ వచ్చారు. శుభ్రం చేయిస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దాసరి నారాయణరావు ఎన్నో తెలుగు సినీ కళామతలికి ఎంతో చేశారు. ఆయన 150 సినిమాలను తీశారు. ఆయన తీసిన సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి, ఎన్నో అవార్డులు వచ్చాయి, నంది అవార్డులు వచ్చాయి, నేషనల్ అవార్డులు వచ్చాయి. 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. ఎన్నో రికార్డులు సాధించారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 2 నేషనల్ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. వివక్ష మీద పైగా ఆయన తీసే చాలా సినిమాల్లో వివక్షను ప్రశ్నిస్తున్నట్టుగా ఉండేవి, సమాజాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఆయన సినిమాలు ఉండేవి. ఇప్పుడు ఆయన సమాధి నన్నెవరూ పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నట్టుగా కనబడుతోంది. దీన్ని బిగ్ టీవీ ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు అక్కడ ఆ పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తెలుగు కళామతలికి ఎంతో సేవ చేసిన ఆ కళామతల్లి ముద్దుబిడ్డ, తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా చెప్పుకునే దాసరి నారాయణరావు సమాధి ఇలాంటి దుస్థితిలో ఉందేంటి అని బాధ అనిపించి ప్రసారం చేస్తే ఇప్పుడు అక్కడ శుభ్రం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మరి చూద్దాం సాయంత్రం లోపు ఇంకా ఎవరైనా ఆయన తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ, సినీ ప్రపంచానికి పెద్ద దిక్కుగా వ్యవహరించారు అని పలు సందర్భాల్లో ఆయన పేరును ఉచ్చరించేవారు ఎవరైనా వచ్చి కనీసం నివాళులు అర్పిస్తారేమో చూద్దాం. సాయంత్రం వరకు చూద్దాం ఎవరైనా నివాళులు అర్పిస్తారేమో. ప్రస్తుతం మంచు మనోజ్ అక్కడికి చేరుకొని ఆయన విగ్రహానికి నమస్కరించి ఆ పరిసరాలను శుభ్రం చేయించి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అని మనం గొప్పగా చెప్పుకునే ఆ దాసరి నారాయణరావు సమాధి ఇలాంటి దుస్థితిలో ఉంటే కనీసం పట్టించుకోరా? చాలామందికి ఎవరికైనా తెలుసా? సినీ ప్రముఖులను అడుగుతున్న దాసరి సమాధి ఎక్కడుందో తెలుసా ఎవరికైనా? ఇదిగో దాసరి సమాధిని మేము చూపిస్తున్నాం. చేవల దగ్గర ఉన్న దాసరి సమాధి. ఎవరైనా సాయంత్రం వరకు ఎవరైనా వెళ్ళి దాసరి సమాధికి నివాళులు అర్పిస్తారేమో చూద్దాం. మరీ ముఖ్యంగా కుమారులు ఎంతటి ఆర్థికంగా పేద స్థితిలో ఉన్నవారైనా తల్లిదండ్రుల జయంతి రోజును, తల్లిదండ్రుల వర్ధంతి రోజును ముఖ్యంగా సమాధిని దర్శించి ఆ పద్ధతి ప్రకారం ఆయనకు నివాళులు అర్పించి వెళుతూ ఉంటారు. కానీ దాసరి కుమారులు మాత్రం ఇక్కడికి వచ్చి కనీసం నివాళులు అర్పించే ప్రయత్నం చేయకపోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. దాసరి కుమారులు ప్రభు, అరుణ్ ఇద్దరిని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కుమారులు రాలేదు. దాసరి నారాయణరావు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన మాకు గురువు లాంటి వారు, ఆయన మాకు దైవం లాంటి వారు అని చెప్పుకునే సినీ ప్రముఖులు అక్కడికి రాకపోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి సాయంత్రం వరకు చూద్దాం ఎవరైనా సినీ ప్రముఖులు అక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారేమో, దాసరి కుమారులు అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తారేమో. దర్శకరత్నాన్ని ప్రసిద్ధి చెందారు ఆయన. 4 దశాబ్దాల కెరియర్లో 150కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. అది ప్రపంచ రికార్డును సాధించింది. 2 ఫిలింఫేర్ అవార్డులు సాధించారు, నంది అవార్డులు సాధించారు, రఘుపతి వెంకయ్య అవార్డు సాధించారు, ఫిలింఫేర్ సౌత్ అవార్డులు సాధించారు. సామాజిక అంశాలను నిగ్గదీసి అడిగే సినిమాలు సృష్టించారు. లింగ వివక్ష, కుల వ్యవస్థపై, అవినీతిపై, అన్యాయంపై ఆయన ఎన్నో సినిమాలు తీశారు. ప్రేమకు సంబంధించిన సినిమాలు తీశారు, యూత్ను పరుగులు పెట్టించే సినిమాలు తీశారు, సమాజాన్ని ప్రశ్నించే సినిమాలు తీశారు, సమాజాన్ని ఆలోచింపజేసే సినిమాలు తీశారు, బాక్సాఫీస్ బద్దలు కొట్టే సినిమాలు తీశారు, తల్లిదండ్రులను పట్టించుకొని కుమారులను ప్రశ్నించే సినిమాలు తీశారు. ఇలా ఎన్నో సినిమాలు తీశారు. దాసరి పద్మ, ఆయన సతీమణి ఇద్దరి సమాధులు ఒకే చోట ఉన్నాయి.
28/10/2011లో ఆమె చనిపోయారు. 2017లో దాసరి నారాయణరావు చనిపోయారు. ఇద్దరి సమాధులను ఒకే చోట ఏర్పాటు చేశారు. ఈరోజు దాసరి నారాయణరావు వర్ధంతి కదా, ఎవరైనా సినీ ప్రముఖులు అక్కడికి వస్తారేమో అని అనుకున్నాం. ఎందుకంటే మరోసారి గుర్తు చేస్తున్నాను, పేదరికంలో ఉన్నవారైనా కుమారులు తండ్రి సమాధి దగ్గరకు వచ్చి నివాళులు అర్పించడము, పిండ ప్రదానం చేయడం లాంటివి చేస్తూ ఉంటుంటారు వాళ్ళు అనుసరించే విధానాల ప్రకారం. కానీ ఇక్కడ దాసరి నారాయణరావు వర్ధంతి కదా, సమాధి ఎలా ఉంది, ఈరోజు ఎవరైనా వస్తారేమో వెళ్ళి చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఉన్నాయి. ఆయన విగ్రహం చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచిపోతున్నాయి. ఎవరైనా వస్తారా అని ఆయన ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. బహుశా మనసుతో పరికించి చూస్తే దాసరి సమాధిలో నుంచి వినిపించే మాటలు ఇవే. నా పేరును వాడుకున్నారు, నా ప్రతిష్టను వాడుకున్నారు, నేను సంపాదించిన ఆస్తులను అనుభవిస్తూ ఉన్నారు, నా ద్వారా సహాయం పొందిన వారు ఎందరో ఉన్నారు, మరి నన్ను ఇలాగే వదిలేశారేంటి, కనీసం వచ్చి నా వర్ధంతి రోజు కనీసం నన్ను పలకరించేవారే లేరా అని బహుశా దాసరి సమాధిలో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయేమో. అదిగో మంచు మనోజ్ అక్కడికి వచ్చి సమాధిని దర్శించి సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆయనకు నమస్కరించి, దాసరి నారాయణరావు సతీమణి సమాధికి కూడా నమస్కరించిన మంచు మనోజ్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మంచు మోహన్ బాబు ఎప్పుడు చెప్తూ ఉంటారు దాసరి నారాయణరావు నా గురువు అని. మంచు మోహన్ బాబు కుమారులు అక్కడికి వచ్చి దాసరి దంపతుల సమాధులకు నివాళులు అర్పించి అక్కడ శుభ్రం చేయిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. దీనికి కారణం బిగ్ టీవీ తీసుకున్న చొరవ. బిగ్ టీవీ దాసరి సమాధి ఎలా ఉందేంటి అని ఒక కథనాన్ని ప్రచురించింది, ఒక కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో సినీ ప్రపంచంలో కదలికలు వస్తూ ఉన్నాయి. మంచు మనోజ్ వచ్చారు, మంచు విష్ణు ట్వీట్ కూడా చేశారు. సాయంత్రం వరకు వద్దాం, దాసరికి వారసులం అని చెప్పుకునేవారు ఎవరైనా వచ్చి అక్కడ నివాళులు అర్పిస్తారేమో. కేవలం పెదవుల వెంట మాటలు కాదు కావాల్సింది, హృదయంలో ఉండాలి మనకి అభిమానం. దాని కనీసం ఆయన వర్ధంతి రోజునో జయంతి రోజునో కనీసం చాటుకోకపోతే ఎలా? దాసరిని సమాధి చేసిన ప్రదేశం అదే, దాసరి నారాయణరావు శాశ్వత నిద్రలోకి వెళ్ళిన ప్రదేశం అదే. అక్కడ విగ్రహం కనిపిస్తుంది, దాసరి నారాయణరావు విగ్రహం. బహుశా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ విగ్రహానికి మాటలు వస్తే, ఆ సమాధిలో నుంచి వినిపించే మాటలను హృదయంతో వినాలి అనుకుంటే, నన్ను ఇలా వదిలేశారేంటి, నా వారసులను చెప్పుకుంటున్న మీరు కనీసం నా వర్ధంతి రోజు వచ్చి ఒక్కసారి నన్ను పలకరించరా, నాకు నివాళులు అర్పించరా అని బహుశా అక్కడ అంటూ ఉంటుంది ఆ సమాధి. అది హృదయంతో వినే వారికి మాత్రమే వినిపిస్తూ ఉంటుంది, పెదాలతో పలికే వారికి బహుశా మాటలు వినిపించకపోవచ్చు. అందుకే బిగ్ టీవీకి బాధ అనిపించింది, దాసరి సమాధి ఇలా ఉందేంటి అని బిగ్ టీవీకి బాధ అనిపించి, బాధ కలిగి ఆ కథనాన్ని మేము ప్రసారం చేశాం. అందుకే మేము చూస్తూ ఉన్నాం. మేము మాత్రమే కాదు, దాసరికి వారసులం అని చెప్పుకునే మీరు ఎవరైనా వచ్చి, ఆ కళామతల్లి ముద్దు బిడ్డలు ఎవరైనా వచ్చి దాసరి నారాయణరావుకి ఈరోజు నివాళులు అర్పిస్తారా అని మిగిలిన తెలుగు సినీ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని ఒక అడుగు ముందుకు వేసి సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ చూపించేవారు. బిగ్ టీవీ కథనాల తరువాత హుటాహుటిన మంచు మనోజ్ అక్కడికి వచ్చారు. మేము చూస్తూ ఉన్నాం, నిజానికి మేము కథనాన్ని ప్రచురించాం కదా ఎవరైనా వస్తారేమో అని. మా కెమెరాకి ఫస్ట్ కనిపించింది మంచు మనోజ్. మంచు మనోజ్ అక్కడికి ఎందుకు వచ్చారంటే బిగ్ టీవీ వీడియో చూసే వచ్చానని చెప్పారు. సో బిగ్ టీవీతో మంచు మనోజ్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఇటు దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పగానే ఆయన వెంటనే స్పందించి ఈరోజు ఆయన సమాధిని చూడడానికి అండ్ మొత్తం కూడా క్లీన్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. నిజంగా ఇంత త్వరగా స్పందిస్తారు అని నిజంగా అనుకోలేదు. బట్ హీరో అని అనిపించుకున్నారు. ఇటు ఇప్పటి వరకు కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. బట్ ఇప్పటికే ఇటు మోహన్ బాబు ఏదైతే ఆయన గురువుగా భావిస్తూ ఉంటారో, మరి ఆయన ఏమైపోయారు అని అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఈయన రావడం జరిగింది. సార్ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ టు మై వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా అసలు మీ దగ్గర నుంచి నేను రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. యాక్చువల్లీ నేను అలాంటి సిచ్యువేషన్లో చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఎంతో పెద్ద
ఆయన నటుడు కదా, ఎంతోమంది ఈరోజు ఆయన వల్ల బ్రతుకుతున్నాము అని కూడా స్టేజెస్ మీద చెప్తూ ఉంటారు. సో అది చూడగానే మీకు ఏమనిపించింది సార్? అండ్ దట్టు ఇవాళ ఆయన వర్ధంతి. అవునండి, చాలా బాధేసింది నాకు చూడంగానే. నేను వచ్చి దాదాపు ఒక 3-4 సంవత్సరాలు అయింది. అప్పుడు వచ్చినప్పుడు మేము కొంచెం ఇంటేజ్ చేసుకుని వెళ్ళాం మేము. అండ్ ఆ తర్వాత మొన్న చిత్రపురి కాలనీ వైపు వెళ్తూ ఉంటే విగ్రహం చూసి ఎలా ఉందో అనుకున్న 4 రోజుల క్రితమే, ఆ దేవుడి సాక్షిగా. కరెక్ట్గా మీరు దాని దగ్గర నేను వీడియో పెట్టడం, అది మా టీం నాకు పంపించి చూసారా అన్న అనేసి చెప్పగానే పొద్దున వెళ్ళిపోయి ఇక్కడ చేసుకుని ఇక్కడ నుంచి షూట్కి వెళ్దామని తెల్లారితో రావడం జరిగిందండి. అండ్ ఈరోజు దాసరి నారాయణరావు గారి వర్ధంతి కాబట్టి లైవ్లో అంటే ఆయనకి జరగాల్సిన కార్యక్రమాలు చేద్దాము అని చెప్పి పొద్దున్నే ఇక్కడికి రావడం కూడా జరిగింది. దానికి సంబంధించినవి మనం చూస్తూ ఉన్నాము. అసలు నిజంగా అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు రియాక్ట్ అవుతారా అవ్వరా అని చెప్పి చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు. బట్ మనోజ్ గారు వెంటనే దీనికి స్పందించి ఏదో ఒకటి మనం చేయాలి అని చెప్పి ఈరోజు ఆయన దగ్గరికి రావడం కూడా జరిగింది. ఎంతోమంది ఇవాళ ఆయనని స్మరించుకుంటూ ఉంటారు, ఆయన మాకు ఇది చేశారు అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ ఏమైపోయారు అని చెప్పి కూడా చాలామంది వీడియో కింద స్పందించే పరిస్థితులు మనం చూసాము. సో ఇప్పటికీ ఒక్కసారిగా అంటే వీడియో వెళ్ళగానే చాలామంది దాని కింద ఇటు మంచు మనోజ్ గారిని, మంచు విష్ణు గారిని కూడా ట్యాగ్ చేయడం, మోహన్ బాబు గారిని ట్యాగ్ చేయడం. సో ఇదంతా చూసేసరికి ఒక్కసారిగా మనోజ్ గారు రియాక్ట్ అయిన విధానం ఏదైతే ఉందో చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. సో ఆయన రియాక్ట్ అయ్యి ఈరోజు ఈయన చూడాలి అని చెప్పి ఇక్కడికి రావడం కూడా జరిగింది. మన దాసరి పద్మావతి గారిని చూసి ఆయన చాలా ఎమోషనల్ అవుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా దాసరి నారాయణరావు గారితో ఆయనకున్న అనుబంధాన్ని ఆయన షేర్ చేసుకున్నారు. ఈరోజు వర్ధంతని మీరు వచ్చారా లేకపోతే వీడియో వల్ల వచ్చారా? వీడియో వల్ల వచ్చానండి. వీడియో వల్ల వచ్చారు. వర్ధంతి అంటే మేము అక్కడే విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందాం అనుకున్నాం. ఇది కేవలం వీడియో చూసి ఇక్కడికి వచ్చానండి. సో చూద్దాం, మరి మేము ఎదురు చూసాం. ఈ కథనాన్ని ప్రచురించిన తర్వాత మంచు మనోజ్ అక్కడికి వచ్చారు. సాయంత్రం లోపు ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం. చాలా మందికి నిజానికి ఇప్పటికీ మనం చెప్పుకుంటాం, రాములమ్మ సినిమాని తీసింది కూడా దాసరి నారాయణరావే. ఇప్పటికీ విజయశాంతిని ఇంకో పేరు పెట్టి పిలవాలంటే రాములమ్మ అని పిలుస్తూ ఉంటుంటారు. మరి చూద్దాం సాయంత్రం వరకు ఇంకా ఎవరైనా సినీ ప్రముఖులు, ఆయన కుమారులు దాసరి నారాయణరావు సమాధి దగ్గరికి వచ్చి నివాళులు అర్పిస్తారేమో మా ప్రతినిధులు